నామ స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. వాక్యం ఏమని సెలవిస్తుందండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని వాక్యములే దేవుడై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఆదిలో ఉన్నవాడు ఆయనే వాక్యము. కాబట్టి మనము వాక్యాన్ని ప్రతిదినము చదివే వారముగా ఉండాలి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము దేవుని మూలముగా కలిగిందని మొట్టమొదటిగా మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయనలో జీవం ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంట. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన రక్తాన్ని కార్చి అన్నీ మన కొరకు ముందుగా సిద్ధపరిచాడు. ఆయన 2026 సంవత్సరముల క్రితమే మన రక్షణ కొరకై మనల్ని రక్షించాలని, మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలని, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన కొరకు ఆయన పరలోక రాజ్యములో స్థలములను సిద్ధపరచడానికి వెళ్ళాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యమే దేవుడై ఉన్నాడంట. కాబట్టి ప్రతిరోజు వాక్యమును చదవాలి శ్రద్ధగా. ప్రతి ఆదివారం కూడా వాక్యాన్ని మనం వినాలి. ఆ వెలుగు చూడండి, ఆయనలో జీవం ఉండిన, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ మనం గ్రహించుకోలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన మాటలు మనం వినలేకపోతున్నాం. మన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. కానీ ఆయన లేకుండా ఏది జరగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం సెలవిస్తుంది. సమస్తమును ఆయన మూలముగా కలిగిన ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు వారి మూలముగా కలిగిందని మనం నమ్మాలి. ఆది యందు దేవుడు ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకునే వారముగా ఉండాలి. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ఏది ఆశించద్దని వాక్యం సెలవిస్తుంది. మనం చీకటిలో ఉన్నవారం కాదు, వెలుగు సంబంధమని వాక్యం సెలవిస్తుంది. ఆయనలో జీవం ఉండిన, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారే మనకి వెలుగు. ఆయన చూపించిన దారిలో, ఆయన నడిచిన బాటలో మనం కూడా నడవాలి. ఆయన చూపించిన దారి, ఆయన నడిచిన బాట. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ఏది ఆశించద్దు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఆయన బ్రతికి ఉన్నంతకాలము, భూమి మీద ఉన్నంతకాలం ఆయన మాదిరి మనకి చూపించి వెళ్ళాడు. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యేసుక్రీస్తు ప్రభు వారి వల్లనే సమస్తము కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. ఆయన చిత్తానుసారంగానే మన జీవితంలో ప్రతిదీ జరుగుతుందని మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, ఆయనే వాక్యము, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు అంటున్నాడండి. పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రతిరోజు మనం చదివినట్లయితే దేవుని మనస్సు, ఆయన హృదయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఆయన హృదయాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. ఆయన మనకేం చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలి, క్రీస్తులో మనం ఎలా ఎదగాలి. ఆయనలో జీవం ఉందంటండి. ఆ జీవం మనకి వెలుగై ఉందంటండి.
యేసుక్రీస్తులో జీవం ఉంది. జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తులో జీవం ఉంది. కాబట్టి ఆ జీవం మనకి రావాలి అంటే పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని చదివి ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రతి సమస్యను దేవుని చేతిలో పెట్టేవారముగా ఉండాలి. నీ భారం యెహోవా మీద మోపు అని వాక్యం సెలవిచ్చినట్టు మన భారమంతా దేవుని మీద మోపి ఆయన చేస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని మనం నమ్మి విశ్వసించి ముందుకు నడవాలి. దేవుని సమస్తమును ఆయన మూలముగా కలిగిందంటండి. సమస్తము ఆయన అవును గాక అంటే అయ్యింది. విత్తనములు ఇచ్చు చెట్లు అవును గాక అంటే అయ్యింది. మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్లయితే సృష్టి ప్రారంభం అక్కడ మనకు కనపడుద్ది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మనము జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకు జీవము కలిగిన దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనము కూడా వెలుగై ఉండి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా లోకంలో ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తుని గ్రహించలేకుండా ఉన్నారు. కానీ మన వెలుగు సంబంధులు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి గ్రహించుకొని ముందుకు నడవాలి. ఆయన గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అనేక మంది దగ్గరికి వాక్యం వెళుతుంది, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అనేక మంది మందిరానికి వెళుతున్నారే కానీ వాక్యాన్ని సరిగ్గా గ్రహించుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. ఆయన మనుష్యులకు వెలుగు, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదంట. చీకటిలో ఉండే మన జీవితాల్లోకి వెలుగు వచ్చిందంటే అది యేసుక్రీస్తు ప్రభువారి వలన జరిగింది. లేకపోతే ఎప్పుడో మనం నశించిపోవలసిన వారం. ఈరోజు వరకు సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది యేసుక్రీస్తు ప్రభువారి దయ, ఆయన కృప, ఆయన దయ. ఆయన లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని వాక్యం సెలవిస్తుంది. మనము పుట్టింది మొదలు ఈరోజు వరకు కూడా సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది ఆయన కృప, కేవలం ఆయన దయ, ఆయన చిత్తానుసారంగా మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆది యందు ఆయన ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని తీసి చదువుదాం, ధ్యానిద్దాము, ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకోవడానికి కృప చూపించారు. స్తోత్రాలు నాయన. ఈరోజంతా తోడు నీడగా ఉండండి. ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే వారిగా మీరు వారిని తీర్చిదిద్దండి. ఆయనలో జీవం ఉండిన ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేనని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, జీవము కలిగిన దేవ, మాలో కూడా జీవాన్ని నింపండి. వెలుగులో మమ్మల్ని కూడా నడిపించండి. కృప చూపించి దయ చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి అన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.